అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విధ్వంసం ఇప్పట్లో ఆగేలా లేదు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను విశేషంగా అలరించిన KGF 2 RRR ఆల్ టైమ్ కలెక్షన్లను దాటేసింది. 11 రోజుల్లో 1409 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న తొలి డబ్బింగ్ చిత్రంగానూ నిలిచింది. అత్యధిక వసూలు సాధించిన చిత్రాల జాబితాలో దంగల్ టాప్ లో ఉండగా బాహుబలి 2 రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు పుష్ప 2 టాప్ 3 లోకి రావడమే కాదు, బాహుబలి 2 కలెక్షన్స్ పై కన్నేసింది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు పుష్పరాజ్ యాక్షన్ ను ఫిదా అవుతున్నారు. హిందీలో అత్యధికంగా 561.50 కోట్లు సాధించిన డబ్బింగ్ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. అలాగే రెండో వారాంతంలోనూ 100కి పైగా కోట్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం పుష్ప 2 వసూళ్ల పరంపర చూస్తుంటే ఇది సాధ్యమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారంలో పలు తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. వాటి ఫలితం పుష్ప 2 వసూళ్లను ప్రభావితం చేస్తోంది. మరోవైపు బాలీవుడ్ లో డిసెంబర్ 25 వరకు పెద్ద చిత్రాలు ఏవీ రావడం లేదు. అంటే మరో 10 రోజులు నార్త్ లో పుష్పరాజ్దే హవా. మరోవైపు ఓవర్సీస్ లోనూ మంచి వసూలు రాబడుతోంది. యూకేలో 1.615 మిలియన్ పౌండ్లు వసూలు చేసి 2024లో అత్యధిక గ్రాస్ వసూలు రాబట్టిన చిత్రంగా నిలిచింది. నార్త్ అమెరికాలోనూ పుష్ప దూసుకుపోతుంది. 12.5 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది. 2021లో విడుదలైన పుష్ప ది రైజ్ కు కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ రూపుదిద్దుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. పుష్పరాజ్ గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మిక నటన అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైన 6 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. మరోవైపు పుష్ప 2 3D అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ లోని పలు థియేటర్స్ లో ఈ వర్షన్ లో సినిమా చూడొచ్చని టీం తెలిపింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా దీన్ని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పింది.